రైల్ టికెట్ ఛార్జీలు ఈ నెల 26 నుంచి పెరుగుతాయి. ఆర్డినరీ క్లాస్లో 215 కిలోమీటర్లు దాటితే కిలోమీటర్కు 1 పైసా చొప్పున అదనపు ఛార్జ్ చెల్లించాల్సి వస్తుంది. నాన్ ఏసీ, ఏసీ క్లాసుల్లో కిలోమీటర్కు 2 పైసల చొప్పున టికెట్ ధర పెరుగుతుంది. నాన్ ఏసీ రైళ్లలో 500 కిలోమీటర్లు దాటితే అదనంగా 10 రూపాయల భారం పడుతుంది. ఛార్జీల పెంపుదలతో ఈ ఏడాది 600 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. ఆర్డినరీ క్లాస్లో 215 కిలోమీటర్ల లోపు టికెట్ ఛార్జీల్లో మార్పు లేదని రైల్వే శాఖ వివరించింది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల భారం కలిపి నిర్వహణ ఖర్చులు 2.63 లక్షల కోట్లకు చేరడం వల్లే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని రైల్వే శాఖ తెలిపింది. రైల్వే ఛార్జెస్ పెరుగుదలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. రైల్వే టికెట్ ఛార్జీలు ఈ నెల 26 నుంచి పెరుగుతాయి. ఆర్డినరీ క్లాస్లో 215 కిలోమీటర్లు దాటితే కిలోమీటర్కు 1 పైసా చొప్పున అదనపు ఛార్జ్ చెల్లించాల్సి వస్తుంది. ఇక నాన్ ఏసీ, ఏసీ క్లాసుల్లో కిలోమీటర్కు 2 పైసల చొప్పున టికెట్ ధర పెరుగుతుంది. నాన్ ఏసీ రైళ్లలో 500 కిలోమీటర్లు దాటితే అదనంగా 10 రూపాయల భారం పడుతుంది. ఇక ఛార్జీల పెంపుదలతో ఈ ఏడాది 600 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుంది అని రైల్వే శాఖ తెలిపింది. ఆర్డినరీ క్లాస్లో 215 కిలోమీటర్ల లోపు టికెట్ ఛార్జెస్లో మార్పు లేదని రైల్వే శాఖ వివరించింది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల భారం కలిపి నిర్వహణ ఖర్చులు 2,63 లక్షలకు చేరడం వల్లే ఈ ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని రైల్వే శాఖ తెలిపింది.